పిల్లలకు కూడా వాళ్ళ పాపని కూడా మా హస్బెండు ఒక ఒక కన్న కూతురులాగా వాళ్ళ సొంత తండ్రి వదిలేస్తే ఆ ప్లేస్‌లో కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఆ పాపకు సంబంధించిన అన్ని వ్యవహారాలు మా హస్బెండ్ చూసుకున్నాడు. నా బిడ్డలు కి బట్టలు కొనేటప్పుడు ఆ పాపకు కూడా కొనేవాడని తెలిసింది నాకు. సో, అని అరణ్యాన్ని ఉద్దేశించి కూడా అరణ్య నువ్వు ఇలా ఆరోపణలు చేయడం బాలేదు. నేను చాలా హర్ట్ అయ్యాను. నిన్ను బాగా చూసుకున్నాడు గదా! నా బిడ్డల కంటే నిన్నే బాగా చూసుకున్నాడు అని అరణ్యకి చెప్తుంది. ఇదంతా అబద్ధం. మా ఆయన మంచోడు. మా ఆయన అటువంటి నీచానికి పాల్పడడు. సో, ఆహ్, నా పిల్లలు ఇప్పుడు ఏమవ్వాలి? నేనేమవ్వాలి? సో, ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. స్వేచ్ఛనే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. నన్ను టార్చర్ చేసింది. మా హస్బెండ్‌ని బ్లాక్‌మెయిల్ చేసింది. అని నేను ఇప్పుడు నాకు చట్టంలో నమ్మకం ఉంది. నేను మా హస్బెండ్‌ని కాపాడుకుంటాను అనేది ఆమె ప్రధానంగా మాట్లాడుతుంది. సో, ఇది ఒక రకంగా ఆమె ఆవేదనని తెలియజేసిందని చెప్పుకోవచ్చు. రెండో పరంగా కౌంటర్ ఇవ్వడానికి మేబీ పూర్ణచంద్ర కూడా ఈమెకి చెప్పుండొచ్చు. ఇప్పుడు నీ వెర్షన్ కూడా చెయ్యని. ఎందుకంటే పూర్ణచంద్ర కూడా తెలివైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఒక ఆర్గనైజ్డ్‌గా అతను వెళ్తున్నాడు. అంటే ఆ లెటర్ రిలీజ్ చేసి తన వెర్షన్ చెప్పడం. జనరల్‌గా ఏమవుతుందంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపించబడిన వ్యక్తులు పారిపోతారు. పారిపోయి కొద్ది రోజులు ఎక్కడో ఉండి వాళ్ళని పోలీసులు పట్టుకొని ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ అబ్బాయి క్లారిటీగా ముందు పబ్లిక్ డొమైన్‌లో తన మీద జరుగుతున్న ఒక ప్రచారాన్ని కౌంటర్ చేయడం కోసం తన వెర్షన్ ఏంటో 5 పేజీల్లో డీటెయిల్‌గా రాశాడు. అందులో ఓపెన్‌గానే కన్ఫెస్ అయ్యాడు. ఎక్కడ ఇది చేయలేదు. అయితే తన మీద వచ్చిన నేను అమ్మాయి ఆత్మహత్యకి కారణం అనే వెర్షన్‌ని అతను ఖండించి, తల్లిదండ్రులే కారణం అనే దానికి ఒక నెరేటివ్‌ని అతను బిల్డప్ చేశాడు. సో, దానికి కొంత వాళ్ళ నాన్న మాట్లాడిన దాంట్లో కూడా కొంత కనబడుతుంది. ఎందుకంటే 5 ఏళ్లుగా ఈ అబ్బాయిని మాకు పరిచయం చేయలేదు. మేము ఇన్వాల్వ్ అయితే సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది. అవన్నీ వాళ్ళ నాన్న కూడా చెప్పడం వల్ల ఈ అబ్బాయి వెర్షన్ కూడా కొంతమందికి కన్విన్సింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత ఆ అబ్బాయి సరెండర్ అవ్వడం కూడా అర్ధరాత్రి పోయి సరెండర్ అవ్వడం అంటే అర్థం మీడియాలో ఒక అనవసరంగా అతని విజువల్స్ రావడం ఇష్టం లేకుండా అర్ధరాత్రి పోయి సరెండర్ అయ్యాడు. సో, అడ్వకేట్‌ని తీసుకెళ్ళాడు. దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఇంకొక డ్రాగ్ కాకుండా కట్ చేశాడు. దాని తర్వాత ఈరోజు ఎప్పుడైతే అతనికి కూడా తెలియదు కదా పోక్సో పెడతారని సరెండర్ అయినప్పటికీ తెలీదు. సో, వాళ్ళు ఏందంటే పోక్సో పెడితే స్ట్రాంగ్‌గా ఉంటది. ఈ మామూలుగా అబెట్టింగ్ సూసైడ్ పెద్దగా నిలవదని వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇచ్చినట్టున్నారు స్వేచ్ఛ పేరెంట్స్‌కి కూడా. సో, వాళ్ళు కూడా అడ్వకేట్ సలహా తీసుకొని పోక్సో కేసు కరెక్ట్‌గా ఉంటదని చెప్పి ఈ అమ్మాయి దగ్గర అది పెట్టించడం కనిపిస్తుంది. సో, ఇప్పుడు దీన్ని పోక్సో కేసుని లీగల్‌గా ఎదుర్కోవడం ఒకటైతే, మళ్ళీ సమాజపరంగా ఇప్పుడు అరణ్య చెప్పింది మళ్ళీ వైరల్ అవుతుంది కాబట్టి, దాన్ని కౌంటర్ చేయడానికి తన వల్ల ఇప్పుడు కాదు కాబట్టి, తను భార్యను రంగంలోకి దించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో, భార్య వచ్చి అలా నువ్వెలా చెప్తావు? ఎప్పుడు నిన్ను కన్నబిడ్డలాగానే కదా చూసుకున్నాడు. ఇలాగా చెప్తావు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. నీకెవరైనా చెప్పించారేమో అని ఈఎంఐ వెర్షన్ తీసుకురావడం వల్ల అంటే ముందు అసలు కన్ఫ్యూజ్ చేయడం. జనాల అభిప్రాయాల్ని ఏది కరెక్టు తేల్చుకోలేని ఒక కన్ఫ్యూజన్‌లోకి ఫస్టు నెట్టడం. రెండోది నా ఓపెన్‌గా వీళ్ళు తప్పించుకొని ఇష్యూ నుంచి పారిపోకుండా ఇష్యూని ఫేస్ చేసి నిలబడ్డం. ఇటు పబ్లిక్ ఒపీనియన్, ఇటు లీగల్‌గా. ఈ 2 ఎప్పుడైనా కూడా ఇవే జరుగుతాయి. పబ్లిక్ ఒపీనియన్ ఒకటి ప్రెడామినెంట్‌గా ఉంటది. నిజానికి లీగల్ డీల్ చేయడం ఎప్పుడైనా ఈజీనే. ఈ పబ్లిక్ పర్సెప్షన్‌లోకి ఒక వెర్షన్ వెళ్ళిపోయినప్పుడు దాన్ని డీల్ చేయడం కష్టం. అందుకని మేబీ అతను మీడియాలో ఉండడం, రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడం వల్ల అతనికి ఈ విషయాల మీద అండర్‌స్టాండింగ్ ఉంది. సో, అతను ఒక వైఖరిని తీసుకెళ్తున్నాడు. ఇది ఫైనల్‌గా కొంతమంది ఏమంటున్నారంటే బ్యాక్ ఛానెల్‌లో సెటిల్మెంట్లు అయిపోతాయి. ఫైనల్‌గా ఏం జరగదని కొంతమంది అంటున్నారు. సో, కొంతమందేమో ఎందుకంటే ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఉంది. ఆ పాప భవిష్యత్తుని తను ఓన్ చేసుకొని, ఆ పాప చదువులకి, మిగతా వాటికి అతను బాధ్యత వహిస్తే కేసు విత్‌డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఈ పబ్లిక్ పర్సెప్షన్ అనేది కొన్ని రోజులే ఉంటది కాబట్టి, మిగతాదంతా లీగల్ వ్యవహారాల్లోకి వెళ్ళిపోతుందది. సో, అప్పుడు జరిగే డ్రామా వేరే ఉంటది. ఏదేమైనా స్వేచ్ఛ ఉదంతం అనేది ప్రస్తుతానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం క్రియేట్ చేసింది. ఆమె ఎందుకంటే ఉద్యమాల్లో చురుగ్గా ఉండడం, కవయిత్రిగా ఉండడం, తర్వాత టీవీ యాంకర్‌గా ఉండడం,
ఇవన్నీ ఆ, ఒక పబ్లిక్ దీన్ని క్రియేట్ చేశాయి. సో ఒక షాక్‌కు గురి చేశాయి. ఎందుకంటే ఆమెకు తెలిసిన సర్కిల్ చాలా పెద్దగా ఉంది. ఉద్యమాల్లో ఉండడం గానీ, మీడియాలో ఉండడం గానీ, మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడం వల్ల. సో అంటే ఎంత యాక్టివ్, డైనమిక్, డేరింగ్ పర్సన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి అన్న దగ్గర ప్రతి ఒక్కరు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పడం కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఆహ్, రోజుకొక మలుపైతే తిరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.